అసలు లేక లేక బిడ్డలు పుడితే ఆ కుటుంబంలో ఆ కోడల్ని ఏ రీతిగా చూసుకుంటారండి? లేక లేక బిడ్డలు ప్రభు ఇస్తే ఆ కుటుంబానికి ఎంతో అసలు ఆ కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. అవునా కాదా? కానీ ఇక్కడ జరుగుతుందేంటి? నిష్టానుసారంగా ఆమెని చిత్రవద పెట్టంటే గర్భముతో ఉన్నామండి. ఇష్టానుసారంగా చేసిందంట, శ్రమ పెట్టిందంట. ఆ శ్రమలు ఇక్కడ రాయబడలా. ఆ ఉంటున్న ప్రదేశమేమో ఫుల్లు ఎండతో ఉండే ప్రదేశము, ఎడారి ప్రదేశాలవి. ఆ ఎడారి ప్రదేశాలలో ఏ శ్రమలు పెట్టిందో ఇక్కడైతే రాయలేదు. కానీ శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి హాగరు పారిపోతా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పారిపోతా ఉంది, అలసిపోయి పారిపోతా ఉంది. మరి శ్రమలకి ఎవరైనా పారిపోతారు కదండి? శ్రమలు తట్టుకుంటారా ఎవరైనా? ఏం చేస్తుంది? ఇంకా శ్రమలు పెడతా. పైగా ఆమె గర్భవతి. గర్భముతో ఉంది. కొన్ని దినాలలో బిడ్డని కనబోయే స్త్రీ ఏ ఏ పనులు చెప్తా ఉన్నారో అక్కడ రాయబడలేదు. కానీ శ్రమ పెట్టిందంట. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున అని ఉంది. మేబీ ఆ బావిల్లో నుంచి గుండిగలు నీళ్లు తోడించి ఉండొచ్చు. ఒంటెలకి నీళ్లు పెట్టమని ఆజ్ఞాపించవచ్చు. ఆ పశువులకి నీళ్లు పెట్టమని ఆజ్ఞాపించవచ్చు. ఆ నిండు చూలాలు ఆ గర్భవతి అయి ఆమె ఎంత నరకాన్ని అనుభవిస్తా ఉందంటే అలసిపోతా ఉంది. అలసిపోతా పారిపోతా ఉంది. పారిపోతా ఎటు పారిపోతా ఉందంటే చూడండి, మనం కంటిన్యూషన్ చదువుతా ఉంటే, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, పారిపోతా ఉంటే ఆ శ్రమను చూసి ప్రభు దూతను పంపించాడంట. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, హాగరు వలె ఎంతమంది అయితే కుటుంబాలలో కష్టాలలో నష్టాలలో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మీ కష్టాలు ప్రభు చూస్తా ఉన్నాడు. మీ అరణ్యము వంటి శ్రమల్ని ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రభు ఖచ్చితముగా తన మాట చేత బలపరుస్తాడండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క మాట వచ్చి హాగరుని బలపరుస్తా ఉంది. హాగరు పారిపోతా ఉంది. హాగరు అంటే విడనాడబడినది. హాగరు ఎక్కడ కనపడతా ఉన్నది? నీటి బుగ్గ యొద్ద కనపడతా ఉంది. నీటి బుగ్గ అంటే దేవుని యొక్క మాటకి సాదృశ్యము, దేవుని యొక్క మాటలకి సాదృశ్యము. హాగరు పారిపోతా ఎక్కడికి పారిపోతా ఉంది? నీటి బుగ్గ యొద్దకి వెళ్ళిపోతా ఉంది. నీటి బుగ్గ అంటే ఏంటి? దేవుని మాటలు వెదుగుతా ఉన్నదని ఈ యొక్క వాక్యానికి సాదృశ్యం అండి. ప్రియ దైవ జనాంగమా, ఈనాడు హాగరు వలె మీ కుటుంబాలలో శ్రమలను బట్టి ఎంతమంది నీచముగా విడనాడబడిన స్థితిలో మీరున్నారో నాకైతే తెలియదు. నీటి బుగ్గ అనే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. నీటి బుగ్గ అనే దేవుని మాటలు మీరు వినండి. దేవుడు అరణ్యపు వంటి పరిస్థితుల్ని చక్కబరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. నీటి బుగ్గ యొద్ద కనబడిందంట ఆమె.
యెహోవా